రీసెంట్‌గా షుగర్ రివర్స్ అవుతుంది అని మనం ఒక వీడియో చేశామన్నమాట. దాని కింద కొందరు కామెంట్ చేశారు. అదేంటి షుగర్ రివర్స్ అవుతుందా? అవ్వదు గదా! షుగర్ వస్తే అలానే కంటిన్యూయస్‌గా ఉంటుంది గదా! అని ఒక కామెంట్ చేశారన్నమాట. అయితే దానికోసమే ఈ వీడియో. నేను చెప్పిందేంటి షుగర్ క్యూర్ అని చెప్పలేదు. నేను షుగర్ రివర్స్ అని చెప్పానన్నమాట. క్యూర్ అంటే మీరు చెప్పినట్టు 100% ఎళ్ళిపోతుంది అని. రివర్స్ అంటే ఏంటంటే నార్మల్‌గా నేను చెప్పేది కాదు ఇది. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏమని చెప్పిందంటే జనాలకు ఈజీగా అర్థం అవ్వడానికి రివర్స్ అనే పదం వాడతారు. కానీ ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే రెమిషన్. రెమిషన్ అంటే ఏంటంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్ వచ్చింది. టాబ్లెట్స్ లేకుండా మీ హెచ్‌బీఏవన్సీ అనేది 6.5 కంటే తక్కువగా ఉంది అనుకోండి. అంటే 6 గాని, 5.8 గాని ఇలా 6.5 కంటే తక్కువ ఉందనుకోండి. మీది డయాబెటిస్ రిమిషన్ అని అంటామన్నమాట. నార్మల్‌గా డయాబెటిస్ రివర్స్ అయింది అని అంటామన్నమాట. అంతే. ఒకవేళ మీరు మంచిగా కంట్రోల్ చేయకపోయినా, డైట్ కంట్రోల్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ గాని, మళ్ళీ వెయిట్ గూడా కంట్రోల్ చేయకపోయినా ఏమైతుంది? మళ్ళీ మీకు షుగర్ అనేది 6.5 ఎబోవ్ వచ్చేస్తుంది. అందుకోసమే రివర్స్ రెమిషన్ అనే వర్డ్ అనేది వాడతామన్నమాట. అర్థమైంది గదా! మీ డయాబెటిస్ క్యూర్ అయిపోయింది అనే వర్డ్ వాడం. డయాబెటిస్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉండదు. అది రివర్స్ రెమిషన్ అనే వర్డ్ అనేదే ఉంటుంది. ఇది నేను చెప్పింది గాదు. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్పిందనమాట. మరి ఎవరిలో రివర్స్ అవుతుంది? ఏంటి? అని చెప్పి దాని గురించి గూడా నేనొక వీడియో చేశాను. అది చూడండి. మీకు గూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.